వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో పోయిన వారం చిన్న బ్రేక్ తీసుకున్నాం, కానీ ఈ వారం వీఆర్ బ్యాక్ ఇన్ టు యాక్షన్. ఎందుకంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసాయి. వెనస్డే మనం చేసిన లైవ్ కూడా రెస్పాన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది వ్యూవర్స్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాం. అదే కాకుండా వేరే ఏవైతే పెండింగ్గా ఉండినవి కూడా మనం రానున్న రోజుల్లో 100% వీ విల్ ట్రై అండ్ కవర్. అండ్ ఈ వీక్లీ లైవ్ అనేది మనం ఒక ప్రాక్టీస్ లాగా చేసేసుకుని ఎక్కువ వరకు ఇంటరాక్షన్కి, అంటే క్లయింట్స్ ఉండే క్వశ్చన్స్ స్టాక్ స్పెసిఫిక్ అవ్వచ్చు, లేదా ఏదైనా పోర్ట్ఫోలియో గురించి అవ్వచ్చు, దానికోసం కేటాయించి మన వీకెండ్ వచ్చేసి వెల్త్ టాక్ ఏమో ఓవరాల్ ఎకానమీ అండ్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, వాటిల్లో రిజల్ట్స్ వచ్చాయంటే రిజల్ట్స్ యొక్క అనాలిసిస్, లేకపోతే ఏదైనా న్యూస్ వచ్చిందంటే న్యూస్ గురించి అనాలిసిస్ చేసేటట్టుగా స్ట్రక్చర్ చేద్దాం అనేది మా ఉద్దేశం. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు లేటెస్ట్ క్వార్టర్ వచ్చిన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేసే ముందు అగైన్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్. షార్ట్ నోటీస్ అయినా సరే మనం తిరుపతిలో ప్రసాద్ గారు అండ్ ఫాల్గుణ కుమార్ గారు అనే సిఏ కూడా మన దగ్గర నుంచి ఎన్నో రోజులు ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తి, ఇద్దరు కలిపి ఒక జాయింట్ సెషన్, ఒక సెమినార్ ఇంటూ వాట్ టు డూ విత్ ఈక్విటీస్లో ఎలా ప్లాన్ చేయాలి, అలే కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఆయన కవర్ చేస్తారు. మన టీంతో పాటు ప్రసాద్ సార్ కూడా వస్తారు. ఐ మేక్ ఏ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అనేది నా ఉద్దేశం. తిరుపతిన October 18th సదర్న్ స్పైస్ హోటల్స్. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా మన వీడియో చివరికి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్తా ఉన్నాం ఆ వీడియో గురించి, ఆ యొక్క రిజిస్ట్రేషన్ గురించి. కొంచెం షార్ట్ నోటీస్ కాబట్టి ప్లీజ్ అపాలజైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టైం, ఎందుకంటే కొంచెం లాస్ట్ మినిట్ రష్లో మనం కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది. సో మేక్ షూర్ టు అటెండ్. తిరుపతి లేకపోతే తిరుపతి దగ్గరలో ఉన్న వారు ఎవరైనా సరే అటెండ్ అవ్వగలిగితే 100% ఇట్ విల్ బి యూస్ఫుల్, రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో లేటెస్ట్ క్వార్టర్ September 25 రిజల్ట్స్ వస్తున్నాయి. యూజువల్గా ఐటీ జైంట్స్ డిక్లేర్ చేస్తారు. టీసీఎస్, టాటా ఎలక్సీ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. వాటి నుంచి 100% వీ విల్ కవర్. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారిని కూడా అడిగి, అంటే ఈ జనరల్ ట్రెండ్ లాస్ట్ ఫ్యూ డేస్ ఏమో కాస్త పాజిటివ్ బయాన్సీ వచ్చినట్టుగా చూస్తున్నాం. గ్లోబల్ లెవెల్లో కూడా కొంచెం స్టెబిలిటీ, అంటే ఇజ్రాయెల్ యొక్క ఈ హమాస్ డీల్ కూడా మళ్ళీ ఏదో కాస్త స్ట్రక్చర్ అయినట్టుగా దాని ముందు స్టెప్లు కూడా వేస్తున్నట్టుగా చూస్తున్నాము. సో కొంచెం ఆల్రెడీ ఎంత నెగిటివ్ అవ్వాల్సింది ఉందో ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు దేర్ ఇస్ ఓన్లీ పాజిటివ్ టు లుక్ ఫార్వర్డ్ అని అనాలా, లేకపోతే ఇంకా మనం వీ షుడ్ టేక్ ఎ కాషియస్ అప్రోచ్ అంటారా? అంటే నిజానికి చెప్పాలంటే ఇజ్రాయెల్కిను హమాస్కి మధ్యన ట్రంప్ గారు కుదిర్చాను అని చెప్పిన డీలు దాదాపుగా 90% ఏమో డౌట్ఫుల్, 10% ఏమో హోప్ఫుల్. సో ఏది కాన్ఫిడెంట్ అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ కండిషన్స్. వాళ్ళు దాని మీద కంట్రోల్ వదులుకోవాలని అవన్నీ చెప్పేది మనకి అన్ని వేరే కంట్రీల గురించి మనకు అనవసరం. కానీ దాని మూలంగా వచ్చే ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అంటే ఇలా ఎక్కడైనా టెన్షన్స్ కనుక తగ్గితే కొద్దిగా గొప్ప స్టెబిలిటీ రావడానికి ప్రపంచంలో అవకాశం ఉంది. అంతగా తప్పించి ఐ డోంట్ వాంట్ టు రీడ్ మోర్. దాని మూలంగా ఇండియన్ మార్కెట్ బాగుపడదా అంటే దాని మూలంగా మనకేం ఇంపాక్ట్ ఉండదు నా లెక్క ప్రకారం. సో ఆ ఇష్యూ పక్కన పెడితే యశ్వంత్ వాళ్ళు చెప్పిన దానిలో ఏంటంటే లైవ్ ఈవెంట్ మనం చేస్తా ఉన్నాం. అంటే ఏం చేసామంటే వెల్ టాక్ వీడియోలోనూ తను చెప్పినట్లుగానే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం కల్పించాలి, మీకున్న డౌట్లు అడగడానికి వీలుగా లైవ్ ఈవెంట్ ప్రతి బుధవారం కూడా ప్రస్తుతం 4:30కి మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీలో అందరూ కూడా కొద్దిగా ముందైనా లాగిన్ అయిపోయి అందులో మీ క్వశ్చన్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. అలా చేయడం మూలంగా ఏమొస్తుందంటే ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు కవర్ చేయడానికి అవకాశం ఉంటే మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, మన వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు, వివేకం మీద కొద్దిగా గొప్ప నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కూడా వారు కోరుకున్న కంపెనీల మీద సమాచారం ఇవ్వడానికి మాకు అవకాశం దొరుకుతుంది. దానితో ఏమొస్తుందంటే మన మధ్యన బాంధవ్యం కొద్దిగా పెరగడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో లైవ్ ఈవెంట్ చేస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఒకవేళ కనుక మీలో ఎక్కువ మంది టైమింగ్లో మార్పు ఉందంటే మేము ఒక సర్వే లాగా పెట్టడానికి ప్రయత్నిస్తాం. దానితో ఏమొస్తుందంటే మీ అందరికీ ఇష్టమైన టైంలోనే ఆ ప్రోగ్రామ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే గుర్తుంచుకోవాలి, ప్రస్తుతం నేను టీవీ ప్రోగ్రాంలో ఏబిఎన్లో కానివ్వండి మండే అండ్ ఫ్రైడే మార్నింగ్ ఉండటం, వెల్త్ టాక్ వీడియో ఏమో సాటర్డే మీకు రిలీజ్ చేయడానికి ఇలా మేము చేస్తూ ఉండటంతో సమయాభావం ప్రకారం ఒక్కొక్కసారి మీరు అనుకున్న టైం కుదరకపోతే మేము చెప్తాం మీకు. కానీ లెటర్స్ ట్రై టు ఇంటరాక్ట్. మీ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకుని వీలైనంత వరకు మేము దాన్ని నిర్వర్తించడానికి కొద్దిగా గొప్ప మీరు కోరిక ప్రకారం నడుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం. ఒకవేళ వీలు కాకపోతే మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో లెటర్స్ ట్రై టు గెట్ ఇన్వాల్వ్డ్. ఇందులో ఒక్కటే ఏంటంటే మీలో ఎవరైనా ప్రశ్నలు అడగాలి అంటే మేము డబ్బులు ఏమి అడగాం, కానీ అందులో మీరు కనీసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి. మేము ఇంతవరకు ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి అని అడగటం జరగదు. మామూలుగా మా టీం ఊరికే సబ్స్క్రైబ్ అని బటన్ పెడతారేమో కానీ అడగటం జరగదు. ఇలా కనుక మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తూ మీలో ఎవరైనా ఫ్రెండ్స్కి ఏదైనా డౌట్లు ఉంటే కూడా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి డౌట్లు అడగడానికి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి మాత్రమే డౌట్లు అడగడానికి అవకాశం కల్పిస్తున్నది మా టీం. అలా చేసినట్లయితే మనం
అందరికన్నా ముందు ఎన్నో మంచి టాపిక్లు రిజల్ట్స్ వస్తున్న టైంలో మంచి టాపిక్లు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేము అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా ప్రేక్షకులందరికీ చెప్పడం జరిగింది. మీలో ఎక్కువ మంది మమ్మల్ని కలవాలని కోరుకుంటున్నా కానీ ఎక్కువ మందిని కలవాలంటే సమయాభావం వల్ల ఎక్కువ మందిని కలవడానికి అవకాశం రాకుండా ఉంటుంది. అయితే మీలో ఎవరైనా కనుక కొంతమంది గ్రూప్ లాగా ఉండి మీరందరూ కనుక మమ్మల్ని ఇన్వైట్ చేసి మా కోసం ఒక సెషన్ కండక్ట్ చేస్తారంటే నిర్విఘ్నంగా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కోవలోకే తిరుపతిలో ఏం చేశారంటే మా స్నేహితుడు, అత్యంత సన్నిహితుడైనటువంటి పాల్గొండ కుమార్ గారు దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో తిరుపతిలో చార్ట్ అకౌంటెంట్గా చేస్తున్న ఆయన తిరుపతిలో ఉన్న ప్రజానీకానికి చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉందండి, నాలెడ్జ్ లేక సరైన సమాచారం నమ్మకమైన వ్యక్తులు దొరక్క ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళందరికీ కూడా కొద్దిగా సహాయం తోడ్పాటు ఇస్తే బాగుంటుందని అడగడంతో నేను ఒప్పుకోవడం జరిగింది. అలా ఒప్పుకున్నప్పుడు మామూలు ఇన్వెస్టర్స్ కూడా అవకాశం అందించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. అది 18th October. అంటే తిరుపతిలోనే సదరన్ స్పైస్ రెస్టారెంట్లో. ఆల్రెడీ మన ఈ వీడియో ఆఖరిలో మీకు దానికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. రిజిస్టర్ చేసుకోవడానికి క్లిక్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. చాలా నామినల్ అమౌంట్, దాదాపుగా లెస్ దెన్ 1000 రూపీస్ మాత్రమే ఉంటుంది వ్యూ. ఎందుకు అంటే మీరు అందరూ రావాలి, మీకు వచ్చిన వాళ్ళకి కొద్దిగా గొప్ప భోజనాలు కానివ్వండి, ఏదైనా ఫుడ్ గురించి కూడా అరేంజ్మెంట్స్ చేయాలి, ఆ హాల్కి అని చేయాలి. కాబట్టి చిన్న టోకెన్ అమౌంట్ ఉంటుంది. అన్నింటికన్నా ముందు వచ్చేవాళ్ళు సీరియస్ మైండెడ్ పీపుల్ వస్తే బాగుంటుంది. మీరు అడగటానికి మేము చెప్పడానికి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా తిరుపతిలో ఉన్న ప్రేక్షకులందరూ, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు అని అనుకుంటున్నాం. వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోండి. వీలైనంత త్వరగా మిమ్మల్ని కలవాలని ఆసక్తితో మేము కూడా ఉన్నాం. నేను రావటం జరుగుతుంది, అలాగే మా టీం కూడా వస్తుంది. నేను కొద్దిసేపు ఉన్న తర్వాత మా టీం అక్కడే ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఏదైనా ఫాలో అప్ క్వశ్చన్స్ ఉంటే కూడా మీ అందరికీ సలహా ఇవ్వడానికి మా టీం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. రైట్ అండి. విత్ దట్ మనం అంటే ఎక్కువ అవుట్ సైడ్ టాపిక్స్ కంటే కూడా రిజల్ట్స్ని ఫోకస్ పెట్టుకుందాం. ఎందుకంటే ఐ బిలీవ్ జస్ట్ మన ఇన్వెస్టర్సే కాదు, గ్లోబల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతా కూడా చాలా ఆసక్తిగా చూసే ఎర్నింగ్స్ క్వార్టర్ ఏంటా అంటే అది 2025 సెప్టెంబర్. అంటే ఇన్ని రోజులుగా ఎఫ్పిఐస్ ఎఫ్ఐఐస్ కూడా అవుట్ఫ్లోస్ లాగా తీసేసుకుంటూ వారి యొక్క రిజర్వ్ కరెన్సీలు కొనుక్కుంటూ ఆ స్టెబిలిటీ కోసం కోరుకుంటున్న ఏవైతే ఉన్నారో ఫండ్ హౌసెస్ అవ్వచ్చు, పెన్షన్ ఫండ్స్ అవ్వచ్చు, సావరెన్ ఫండ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా దే ఆర్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఎర్నింగ్స్ ఫర్ ఇండియా. సో ఈ క్వార్టర్ మనం యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్ కూడా అందరం కూడా చాలా జాగ్రత్తగా చూస్తాం. మనం విల్ గెట్ ఇన్ టు 1 by 1. టీసీఎస్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అటెన్షన్ ఉన్న స్టాక్ అనే చెప్పాలి. రిజల్ట్స్ చూస్తేనేమో సేల్స్ ఏమో ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, ప్రాఫిట్స్ కాస్త తగ్గించుకున్నట్టుగా, మార్జిన్స్ కాస్త కాంప్రమైజ్ అయినట్టుగా ఉంది. కానీ ఏదైతే ఏఐ బబుల్, ఓవరాల్ H1B బబుల్, ఈ అన్నిటి ఇంపాక్ట్ అనేది పడిద్ది. టీసీఎస్ ఇమీడియట్గా మారిపోయిద్ది, టీసీఎస్ రీస్ట్రక్చరింగ్ అయిపోయిద్ది. వాళ్ళు ఆల్రెడీ ముందుగానే రీస్ట్రక్చరింగ్ చేసుకున్నారు. అండ్ యూజువల్గా రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఆ వన్ టైం కాస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ రిజైన్ చేయమని రేపు వెళ్ళిపోమన్నా ఉండదు. వాళ్ళు కూడా దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్. అంటే కొంత సెవరెన్స్ పే, అది 2 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, ఇలా ఇస్తారు. కాబట్టి ఆ వన్ టైం కాస్ట్ అనేది ఒకసారి అబ్జార్బ్ చేసుకుని ఫార్వర్డ్ లుకింగ్ ప్రాస్పెక్ట్స్ ఏమో కాస్త స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేస్తారు. మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ రిఫ్లెక్టెడ్. అండ్ ఇవాల్టి రోజు అగైన్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా స్ట్రాంగ్గా ఉంది. కంపెనీ ఏమో ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఫాలెన్ అరౌండ్ 20-30% ఫ్రమ్ ఇట్స్ హైస్. సో ఇవాల్టి రోజు రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉండి నాయిస్ అంతా ఉండగా టీసీఎస్ రిజల్ట్స్ని ఎలా చూడాలంటారు? టీసీఎస్ రిజల్ట్స్ని మన యాంగిల్లో కనుక చూసినట్లయితే, అంటే నీజర్ క్రియేషన్ లాగా చెప్తా ఉంటారు. రిజల్ట్స్ రాగానే సేల్స్ పెరగలేదు, మార్జిన్లు పెరగలేదు, టపా అమ్మటం కొనటం చేసుకునే నీజర్ క్రియాక్షన్స్ పక్కన పెడితే నా లెక్క ప్రకారం దే ఆర్ రాక్ సాలిడ్. అంటే ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా ఇప్పుడు ఇంటర్నేషనల్గా హెడ్ విండ్స్ విపరీతంగా ఉంటాయి టెక్నాలజీ సెక్టర్ అని చెప్పినా కానీ మన దేశంలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు ఎంప్లాయీస్ సంఖ్యను ట్రిమ్ చేసుకోవటం, ఏఐని అడాప్ట్ చేసుకోవటం, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ని ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నించడం, ఇప్పుడు సావరెన్ డెవలప్మెంట్ సెంటర్స్ లాగా టీసీఎస్ అయితే ఏం చేస్తుందంటే వేరు దేశాల్లో ఉన్న వాళ్ళకి ట్రంప్ గారి టారిఫ్ల పుణ్యమా అని ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఆ కెపాసిటీ సెంటర్స్ ఇండియాలోనే సెటప్ చేయడానికి నడుం బిగించారు. అంటే ఏమొస్తుంది, మీరు చేయదలుచుకున్న పనులు అన్నీ కూడా మీ సమయాన్ని వేళలను బట్టి, అంటే మీ పొద్దున కావాలంటే పొద్దున, మన వాళ్ళు నైట్ టైం కూడా పనిచేయడానికి రెడీగా ఉంటారు. మా దగ్గర నుంచి గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిల్డ్ చేస్తామని ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇందులో వచ్చిన ఒకే ఒక్క నెగిటివ్ టీసీఎస్లో ఏంటంటే టాటా గ్రూప్లో ఈ మధ్యన వచ్చినటువంటి ట్రస్ట్లో, టాటా సన్స్లో వచ్చినటువంటి కొద్దిగా ఇబ్బందులు రావడంతో ఆ గ్రూప్ మొత్తం కొద్దిగా షేక్ అవుతుంది. అది ఏ మాత్రం కూడా లాంగ్ టర్మ్లో నిలబడదు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒకటి చెప్తా ఉంటాం, ఏమనంటే మోటివేషన్ అనేది, అంటే రిజల్ట్స్ని చూసి చేసే మోటివేషన్ ఏమో టెంపరీగా ఉంటుంది, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. ఆ నెంబర్లు స్థిరంగా అక్కడే ఉంటాయి.
ఈ నాయిస్ ఎంత వచ్చినా కానీ వాళ్ళు డిక్లేర్ చేసిన నెంబర్లు అక్కడే ఉంటాయి. 2 రోజుల తర్వాత స్థిమితంగా చూస్తే మనమే బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకుంటాం. సో కాబట్టి మోటివేట్ అయిపోయి కంగారు పడి అమ్మాలా అంటే అమ్మకూడదు. కొన్ని కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఉంచుకోవాలంటే 100కి 100 ఉంచుకోవాలి. ఎందుకని అంటే ఇది మీరు యశ్వంత్ చెప్పినట్టుగా కొద్దిగా సెట్ బ్యాక్, అంటే కొద్దిగా అంటే ఇంత సెట్ బ్యాక్ 10,000 కోట్లు వచ్చిన ప్రాఫిట్ ఉందనుకోండి ఒక కంపెనీకి, 9,970 కోట్లు వచ్చింది ఇప్పుడు అంటే మ్యాథమెటికల్గా చూస్తే తగ్గినట్టే. కానీ అది ఎంత చాలా చిన్నది, నీటి బొట్టుతో సమానం సముద్రంలో. దాని గురించి మనం కంగారు పడక్కర్లా. ఇక్కడ సేల్సే కనుక చూస్తే దాదాపుగా 2,57,000 crores అంటే దాదాపు హిస్టారిక్ గా హైక్ వచ్చినాయి. అలాగే ప్రాఫిట్ చూస్తే కూడా 49,687 crores, ఇంతవరకు వాళ్ళ హిస్టరీలో ఎప్పుడూ లేనంత ప్రాఫిట్ ఎక్కువ, సేల్స్ ఎక్కువ. కానీ మీరు పక్కన ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ చూస్తే ఒకప్పుడు 15,44 కోట్లు కూడా ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ ఎప్పుడది 2024 సెప్టెంబర్లో, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 10,91,000 కోట్లకి. అంటే దాదాపుగా 3వ వంతు పడిపోయింది. ఈ హెడ్ విండ్స్, భయాలు అన్నీ అవటం మూలంగా. ఇదే నేను చెప్పింది, మోటివేషన్ ఈజ్ టెంపరీ. తగ్గిపోయిన మాట వాస్తవం, కానీ అది నిలబడుతుందా? నిలబడదు. పెరగక తప్పని పరిస్థితుల్లో ఉన్న కంపెనీ టీసీఎస్. ఈ కంపెనీలకన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో విపరీతమైన టారిఫ్లు విధిస్తే కూడా దాన్ని నిలదొక్కునే సమర్థత ఉన్నది. ఎందుకు అంటే అన్ని కంట్రీలు కూడా అన్ని కంట్రీలో ఉన్న కంపెనీలు, వ్యాపారాలు ఎక్కడ చౌకలో వాళ్ళ యొక్క పని నిర్వర్తించుకోగలరో అక్కడికి వెళ్లకుండా ఆపడం ట్రంప్ వల్ల కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరి వల్ల కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా అటు ఇటుగా వాలటైలిటీ ఉండొచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం లేని కంపెనీ ఏమిటి అంటే టాటా కన్సల్టెన్సీస్. అందువల్ల నా అంచనా ప్రకారం దిస్ ఈజ్ వర్త్ బయింగ్, బికాస్ ఇవాళ రోజు చూస్తే కూడా 30% వరకు గ్యాప్ పెరగడానికి ఉంది. పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోయే అవకాశం ఎప్పుడు ఉండదు. అందువల్ల దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బై. మార్జిన్ చూస్తే కేవలం 19%, గడిచిన 2 సంవత్సరాలుగా ఎప్పుడూ 19%లోనే ఉంటుంది. స్టేబుల్గా ఉంది, అన్నీ చేశారు. కాబట్టి మై అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ టు బై. కొత్తగా వచ్చిన రిజల్ట్స్లో చూస్తే ఈ కంపెనీ డెఫినెట్లీ వర్త్ హోల్డింగ్ అంటూ. నెక్స్ట్ వచ్చేసి మనం టాటా ఎలిక్సీ కవర్ చేద్దామండి. అగైన్ టాటా గ్రూప్కి చెందిన వన్ మోర్ ఈ సెక్టర్లో ఉండే కంపెనీ. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ఓవరాల్గా మనం స్లో డౌన్ గురించి చూసాము, గ్లోబల్గా కాదు కానీ ఇండియా లెవెల్లో అట్లీస్ట్ 30-40% కాంట్రాక్ట్ అయిన మార్జిన్స్, కాంట్రాక్ట్ అయిన ప్రైసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పక్క లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఫర్ టాటా ఎలిక్సీ ఆర్ స్టేబుల్, అంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పలేం కానీ స్టేబుల్ ఇనఫ్. కానీ ట్రైలింగ్ 12 months కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తుంటే మనకు నచ్చే విధంగా అయితే లేదు. ఒకప్పుడు అరౌండ్ 9,000 వరకు రీచ్ అయిన స్టాక్ ప్రైస్ కాస్త ఇవాళ అరౌండ్ 5,000, అంటే సంవత్సరం ముందు అరౌండ్ దట్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉండింది. సో చౌక్లో ఉంది కదా, రిజల్ట్స్ కాస్త స్టేబుల్గా ఉన్నాయి కదా అని దీని వైపు దృష్టి పెట్టడం వర్తా, లేకపోతే బెటర్ టు వెయిట్ అండ్ వాచ్? ఎందుకంటే ఇంకా మనం ఫస్ట్ వీక్లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. వచ్చే వారం లోపలే ఇంకా చాలా వస్తాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అంటారా? టాటా ఎలక్సీకి ఒక రకంగా చెప్పాలంటే హెడ్ విండ్స్ దగ్గర నుంచి వచ్చేసి, అంటే ఎదురుగాళ్ళు కాదు, ప్రస్తుతం చాలా ఎదురుగా గాళ్ళు చాలా బలంగా వీస్తున్న కంపెనీగా చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ గారు అమెరికాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అంటే అమెరికాలో క్వాలిఫైడ్ పీపుల్ ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలు హైర్ చేస్తాయి. కానీ సాదా వ్యక్తులకి, కామన్ అమెరికన్స్ కూడా జాబులు ప్రొవైడ్ చేయాలి అంటే అతను చెప్పేది ఏంటంటే అమెరికాలో నుంచి అవుట్ సోర్స్ చేస్తున్న వర్క్లన్నిటికీ కూడా నేను ట్యాక్స్ వేస్తానని చెప్తున్నారు. అంటే ఇలా బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లేదా ఇటువంటి కంపెనీలన్నిటికీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఈ కంపెనీనే కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు 800 కోట్లు ఉన్న కంపెనీ, లాభాలు 800 కోట్లు ఉన్న కంపెనీ క్రమంగా తగ్గుతూ ఎప్పుడు 2024 సెప్టెంబర్ నుంచి చూస్తే కొద్దిగా తగ్గుతుంది. అందువల్లే మనం ఇంకా ఆశ చావక కొద్దిగా తగ్గినా పర్వాలేదు, అందువల్ల ఇంకా నమ్మకం పెట్టుకోవాలని మనం భావించిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఓపికకి కూడా కొద్దిగా గొప్ప పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటి దెబ్బతిన్నది. కాబట్టి ఈ కంపెనీ ప్రస్తుతం ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోని అవసరం లేదు, కొనవచ్చా కొనకూడదు. అందువల్ల టాటా కన్సల్టెన్సీ, టాటా లాగానే టాటా ఎలక్సీ కూడా వాళ్ళ గ్రూప్కే చెందిందైనా ప్రస్తుతం ఉన్న వ్యాపార అవకాశాలు, మెరుగుపడే అవకాశాలు తక్కువగా కనపడుతున్న సందర్భంలో కొద్దిగా చేదు బిళ్ళ మింగితే గానీ జబ్బు ఎలా నయమో కాదో అలాగే మన పోర్ట్ఫోలియో బాగుండాలి అంటే ఈ కంపెనీని ప్రస్తుతం మన పోర్ట్ఫోలియో నుంచి తీసి పక్కన పెట్టుకోవడం మంచిది. ఒకవేళ కనుక ట్రంప్ పాలసీ రివైజ్ చేసి రిలాక్సేషన్ టర్మ్స్ అన్ని కండిషన్స్ అన్ని తీసేస్తే పెరగచ్చేమో, కానీ అదర్వైజ్ నియర్ ఫ్యూచర్లో టాటా ఎలక్సీకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందువల్ల దిస్ కంపెనీ డస్ నాట్ ఫిట్ ఇన్ టు అవర్ ఎలిజిబుల్ కేటగిరీ. అందుకే మన ప్రైస్ చూస్తే ఎంత వచ్చింది? 5,840 ఏమో ఫేర్ ప్రైస్ ఉంది, ఆల్రెడీ 5,440 ఉంది. అంటే పెరిగినా కూడా 7% పెరిగితే ఎలాగో అమ్మమని చెప్తాం. దానికన్నా ఇప్పుడే అమ్ముకుని క్యాష్ రెడీగా పెట్టుకుంటే రిజల్ట్స్ వచ్చిన మంచి కంపెనీలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది.
అన్ఫార్చునేట్లీ టాటా ఎల్ఎక్సీ వీ హ్యావ్ టు సే గుడ్ బై ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఎన్నో రోజుల నుంచి మనం హోల్డ్ చేస్తున్నాం, కొనుక్కున్నాం, లాభపడ్డారు. కానీ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు మూవ్ అవుట్ ఆఫ్ టాటా ఎల్ఎక్సీ. రైట్ అండ్ నెక్స్ట్ ఐటీ కాకుండా మనం ఫర్టిలైజర్స్లో ఉండే మధ్య భారత్ అగ్రో ప్రొడక్ట్స్ అంటే రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తేనేమో ఇప్పుడు వరకు లేని సేల్స్లో హై, ప్రాఫిట్స్లో హై, మార్జిన్స్ కొంచెం కాంప్రమైజ్ అయిందేమో కానీ ఆ సేల్స్తో పోలిస్తే ట్రైలింగ్ 12 months పీరియడ్ చూస్తే కూడా రిజల్ట్స్ కంటిన్యూ టు బి స్ట్రాంగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జెన్యున్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే, స్ట్రాంగ్గా ఉంది, వెల్ అండ్ గుడ్, బట్ ఈజ్ ఇట్ వర్త్ టు బై టుడే? ఇవాల్టి రోజు ఈ ధరలో కొనదగిన కంపెనీయా, లేకపోతే బెటర్ టు లుక్ ఎట్ సంథింగ్ ఎల్స్? ఇన్వెస్టర్స్లో రకరకాల వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది అందరూ కొంటున్నారు కాబట్టి మిస్ అయిపోవటం అని పరిగెత్తే వాళ్ళు కొంతమంది ఏమో నాకు రిటర్న్ కన్నా కూడా సేఫ్టీ ముఖ్యం అనే వాళ్ళు ఇంకొకళ్ళ మంది బ్రేవ్ హార్ట్స్. అంటే ఎవరు కొనకపోయినా కూడా ఆయనకి గనక కన్విక్షన్ వస్తే కొనడానికి ముందుకు వెళ్ళిపోతారు. అందులో ఎన్ని రకాల కాషన్స్ చెప్పినా కూడా నాకు బాగానే ఉందని చెప్పి కొనుక్కునే వాళ్ళు ఒక కోవలో ఉంటారు. ఈ కంపెనీ ఆ మూడో కోవకు చెందిన వాళ్ళకి, అంటే బ్రేవ్ హార్ట్స్కి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తరచుగా ఈ మధ్య కాలంలో ప్రస్తావిస్తున్న అంశం ఏంటి? ఈ మధ్య కాలంలో నిఫ్టీలో ఉన్నటువంటి లార్జ్ క్యాప్, అంటే నిఫ్టీ అనే కదా, లార్జ్ క్యాప్ స్టాక్స్కి మిడ్ క్యాప్కి మధ్యన ఎప్పుడు పోటీ వాతావరణం ఉంటుంది. 1 yearలో వచ్చే రిటర్న్స్ కనుక కంపేర్ చేసినట్లయితే ఒక 1 year 2 year 3 years ఏమో లార్జ్ క్యాప్ బాగుంటాయి, తర్వాత మిడ్ క్యాప్ బాగుంటాయి, మళ్ళీ లార్జ్ క్యాప్ వస్తుంటాయి అని చెప్పడం జరిగింది. గడిచిన 4 yearsగా దాదాపు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ర్యాలీ మొత్తంలో కూడా మిడ్ క్యాప్ విపరీతంగా పెరగడం జరిగింది. అది దాదాపుగా అయిపోవస్తున్నట్లుగా కనపడుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరంలో లార్జ్ క్యాప్ బాగుంటుంది అనుకున్నాం. ఈ కంపెనీ అన్ఫార్చునేట్లీ దాని మార్కెట్ క్యాప్ మొత్తం చూస్తే 3,800 కోట్లు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్మాల్ క్యాప్ స్టాక్. ఈ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే, నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం, డిస్క్రిప్షన్ ప్రకారం లార్జ్ క్యాప్కి కొద్దిగా ఫేవరబుల్గా ఉండటం మంచిదని చెప్పాను. కాబట్టి ఈ కంపెనీ వైపు అంతగా అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలానే కంపెనీ అన్న మంచిదా కాదా అని చూస్తే కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. యశ్వంత్ చెప్పినవి అన్నీ కూడా సాటిస్ఫై అయిపోయినాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రైస్ కూడా విపరీతంగా పెరిగింది. 375 నుంచి దాదాపుగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 435 కూడా చేరింది. అంటే 60 రూపాయలు పెరిగిపోయింది. అందువల్ల ఇప్పుడు అన్నీ బాగున్నా సరే ప్రైస్ మాత్రం చౌకలో లేదు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే ఫెయిర్ ప్రైస్ 431 ఉంటే ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్ 435. అంటే ప్రజలలో మంచి కంపెనీలను పట్టుకోవాలనే ఆత్రం ఎంత ఉందో అర్థమవుతుంది. అది పెరగకపోయినా ఎంత రేట్ అయినా కొంటున్నారు. అందుకే చూడండి, స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే 375 నుంచి సరిగ్గా 4-5 రోజులు 10 రోజుల లోపల 435కి వచ్చేసిన రిజల్ట్స్ వచ్చే టైంకి. అంటే ఈ కంపెనీ గురించి న్యూస్ సమాచారం కొద్దిగా ముందే లీక్ అయినట్టుగా ఖచ్చితంగా కనపడుతుంది. ఇటువంటి కంపెనీల్లో, అంటే సమాచారాన్ని గోప్యంగా ఉంచలేని కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ కంపెనీ ఇప్పుడు కొనుక్కోవడానికి వీలవుతుందా? కాదు. ఉంటే ఉంచుకోవడానికి అవసరం అవుతుందా? అది కూడా కాదు. అమ్ముకుని బయటపడవలసిన విషయమే. కంపెనీ మంచిదే, కానీ ప్రైస్ బాగాలేదు. ప్రైస్ ఆల్రెడీ ఫుల్లీ సోల్డ్ ప్రైస్ అయిపోయింది. కాబట్టి నా లెక్క ప్రకారం ఇందులో ఉన్న క్యాష్ తీసి మనం క్యాష్లో పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మంచి కంపెనీలు ఎన్నుకుందాం, అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడ నుంచి పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా నమ్మకం. రైట్ అండి. లాస్ట్కి మనం జిఎం బ్రూవరీస్ కవర్ చేద్దాం. అంటే ఆఫ్కోర్స్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండే జిఎం బ్రూవరీస్ ఈ లేటెస్ట్ వారంలోనే న్యూస్లోకి వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ 20%కి పైగా పెరిగింది. అంటే 740 ఉండేది కాస్త 910 రీచ్ అయింది. ఎందుకు అంటే ఆఫ్కోర్స్ రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఆ స్ట్రాంగ్కి మ్యాచ్ అయ్యే ప్రైస్ మూమెంటా ఉందా అంటే అది ఈజ్ ఇన్ ది ఇన్వెస్టర్స్ ఐస్ అండ్ దేర్ జడ్జ్మెంట్. సో రిజల్ట్స్ చూస్తే అగైన్ ఒక చిన్న గ్లింప్స్ లాగా రీక్యాప్ ఇస్తేనేమో, ఈ యూజువల్గా మార్చ్ క్వార్టర్ ఎండింగ్కి వచ్చేసరికి రిజల్ట్స్ బాగా డిక్లేర్ చేసే కంపెనీ ఈ లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి కాస్త సేల్స్ 180 crores అగైన్, విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్స్. ట్రైలింగ్ 12 months కూడా చూస్తూ ఉంటే డైరెక్షన్స్ బాగున్నాయి, మార్జిన్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ సేల్స్ అట్లీస్ట్ టాప్ లైన్ అయితే పెంచుకోగలుగుతుంది. సో ఇది ఆల్రెడీ ఇప్పుడే ఒక వారంలోనే ఒక 25%కి ఆల్మోస్ట్ రేంజ్లో పెరిగిన స్టాక్ వైపు దృష్టి పెట్టడం బెటరా, లేకపోతే సమ్ రెడ్ ఫ్లాగ్స్ దట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్? సేమ్ ఇంతకుముందు మధ్య భారత్ గురించి ఎలా అయితే మాట్లాడటం జరిగిందో, మధ్య భారత్ అగ్రో గురించి, అట్లాగే ఈ కంపెనీ గురించి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న క్యాపిటల్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీల్లో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మేనేజర్కో, ఫైనాన్షియల్ కంట్రోలర్కో, లేకపోతే ఇంకొకరికో ఆ కంపెనీ గురించిన రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే ముందు నెంబర్లు తెలుస్తుంటాయి. వాళ్ళు ప్రజలకి సేవ చేద్దామనో, లేకపోతే సమాచారాన్ని అంత గోప్యంగా ఉంచవలసిన అవసరం వాళ్ళ మనసులో రికార్డు కాకపోవడంతో వాళ్ళంతా వాళ్ళు కొనుక్కోపోయినా ఫ్రెండ్స్తో పంచుకుంటారు, మా కంపెనీ అదరగొడుతుందని. దానితో అందుకున్నటువంటి సమాచారం అందుకున్న వాళ్ళు, మీరు నేను మనలాంటి వాళ్ళు కొంటామనే ఉద్దేశంతో ముందే కొనుక్కుని మనకు అంటగట్టడానికి చాలా కంపెనీలు రేట్లు కొనుక్కుంటూ ఉంటారు, షేర్స్ అన్ని కొనుక్కుంటారు. అందుకే ఈ కంపెనీ చూస్తే విపరీతంగా పెరిగింది. నిజానికి
రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే ముందు పెరుగుతున్న కంపెనీలు ఎన్ని ఉంటాయి, అందులో ఎన్ని లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయని చూస్తే లార్జ్ క్యాప్లో సాధారణంగా జరగదు. బికాస్ ద రిస్క్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ రెడ్ ఫ్లాగ్. ఎవరైనా పొరపాటు చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారో తెలిస్తే వాళ్ళకి పడే శిక్ష పెద్దది, వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అంతా దెబ్బతింటుంది. చిన్న కంపెనీల్లో ఆ ప్రమాదం కన్నా ఎక్కువ మంది ముందుకే దూకుతూ ఉంటారు. ఇది 2000 కోట్లే ఉన్న మార్కెట్ క్యాప్ ఇంత పెరిగిన తర్వాత ఎంత ఉందా అని చూస్తే ఇప్పుడు 20% పెరిగిన తర్వాత కొనొచ్చా అంటే, కంపెనీ బాగుందా అంటే బాగుంది, కానీ మనకన్నా ముందు తెలిసిన వాళ్ళు కొనుక్కున్నారే, వాళ్ళే 20% 25% పెంచారే, ఇప్పుడు మనం కొనుక్కుంటే ఎక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంటుందా అంటే, ఒకవేళ నిజంగా మన ఫెయిర్ వాల్యూ ప్రకారం ఇంకా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నా ఈ వారం రోజుల్లో కొనుక్కున్నాళ్ళు మనకు అంటకట్టడానికి ఇన్ని షేర్లు వాళ్ళ కింద పెట్టి కూర్చున్నారు, వెంటనే మనకే అంటకడతారు. అంటే ఏమొస్తుంది, సెల్లింగ్ సప్లై రావడంతో రేటు మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి కంపెనీల్లో మార్జిన్లు బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కంపెనీలో, కానీ మనం కొనొచ్చా అంటే ఇటువంటి కంపెనీలకి కొద్దిగా దూరంగా ఉండాలి. ఎప్పుడు కొనాలి, దాని కరెక్ట్ ప్రైస్కి వస్తే. ఇంతకుముందు యశ్వంత్ చెప్పినట్టుగా 740లో ఉన్న కంపెనీ ఇప్పుడు 882కి వచ్చింది. అదే కనుక మళ్ళీ 800కో లేకపోతే 775కో వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, దీని ఫెయిర్ వాల్యూ 1087, అదేం మారదు మన లెక్క ప్రకారం వీళ్ళు ఏం చేసినా కానీ. కానీ స్కోప్ ఎంత ఉంది, ఓన్లీ 23%. 23% ఉంటే మనం కొనకూడదు, 30% మినిమం ఉండాలి. అయినా కూడా ఇది కూడా స్మాల్ క్యాప్ కోవలోకి వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా పూర్తిగా అట్రాక్ట్ కాకుండా దూరంగా ఉంటే మంచిది. ఇక మీ దగ్గర ఆల్రెడీ ఈ స్టాక్ ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవచ్చు. అంటే తగ్గుతుందా అంటే, తగ్గాలని నేను కోరుకుంటున్నాను కాదు, తగ్గినా మళ్ళీ పెరక తప్పదు. దాదాపుగా 1100 రూపాయల దాకా చేరడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, కానీ లేని వాళ్ళు మాత్రం ఈ కంపెనీ వైపు చూడటం నా ఉద్దేశం ప్రకారం మంచిది కాదు. రైట్ అండి. మనం అంటే ఈ వారం ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి దాంతో ముగిచ్చేద్దాం. అగైన్ జెంటిల్ రిమైండర్, మన తిరుపతి ఈవెంట్కి రిజిస్టర్ చేసుకోండి తప్పకుండా. వితౌట్ రిజిస్ట్రేషన్ ఆన్ ద స్పాట్ అయితే, ఎందుకంటే దానికి కూడా ఒక హాల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసి ఉన్నారు. మేక్ షూర్ టు రిజిస్టర్. ఆ లింక్ అనేది కూడా ఈ డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే అఫ్కోర్స్ 9100009891కి కాల్ కానీ వాట్సాప్ చేసినా మన టీం నుంచి ఎవరైనా దే విల్ గెట్ బ్యాక్ అండ్ గివ్ యూ ది రిజిస్ట్రేషన్ లింక్. మనం వచ్చే వారం అఫ్కోర్స్ ఇంకా చాలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి రిజల్ట్స్ని ఎక్కువ ఫోకస్ లాగా పెట్టుకుని వాటిల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐఎమ్ షూర్ దట్ వీ విల్ సీ యూ అగైన్ వెనస్డే మన లైవ్లో అండ్ మన వెల్త్ టాక్ వీడియోలో కూడా తప్పకుండా కలుద్దాం. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.